రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితుల్లో, దామోదర్ రాజనరసింహన్ ఇట్లాంటి పరిస్థితుల్లో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికున్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితులు నెట్టబడడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర్ రాజనరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదరా దామోదర్ రాజనరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వెవరి ప్రతినిధో ధైర్యం అంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% వాటా ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండున్నప్పుడు నిష్పత్తి పరంగా ఎందుకు రాలే? జనాభా ఉన్నదని మీకు కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దానికి దగ్గర రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎందుకు రాలే? నీ మౌనం, నీ చేతగాంతనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రతినిధిగా చూడట్లేదు. నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా, రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదర్ని తప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏళ్ల తరబడి మీకేనా పదవులు? దశాబ్దాల తరబడి మీకేనా పదవులు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకోటి దోసుకోకుండా చూడాలి కదా. ఒక కాపలదారుడు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా. ఎందుకు నువ్వు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది మంత్రివర్గం ఇస్తున్నా, దామోదర్ తప్పించండి, మాదిగల నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి. ఎవరైనా చేసుకోండి, మాదిగల నుంచి ఇద్దరు రావాలి. రెడ్లు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? మేము ఇద్దరిని కోరుతున్నాం, దామోదర్ తప్పించండి. ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్లు వచ్చిన విషయం ఆయనకు తెలుసు. నేను పేరు చెప్పను. ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒక 40 నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో, మా మాదిగ ప్రముఖులతో మాట్లాడాడు. ఆయన శాసనసభకి వెళ్లే ముందు, నేను పేరు చెప్పాను, ఓకే, ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒకరికి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు, కొంత తగ్గిపోతున్నమాట, వాస్తవమే, కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని అన్న. కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అర్థం